ప్రభు ప్రేమను బట్టి ప్రతి ఒక్కరిని నువ్వేం చేసుకోవాలి, చేర్చుకోవాలి. అదే స్తోత్రం. హల్లెలూయా. ఆ పిల్ల మా చెల్లి అవుతుంది. అది ప్రాణాపాయ పరిస్థితుల్లో, నేను అప్పుడు ఇంకా సేవకు రాలేదు, కానీ ఆ ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినప్పుడు ప్రాణం ఎగిరిపోయింది. అప్పటికే ప్రాణం లేనప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు ప్రాణం వచ్చి ఆ వ్యక్తిలోకి వచ్చి ప్రాణం పోసుకుంది. తర్వాత ఏం చేసింది, ఒక మనిషిగా ఈ రోజున తను రక్షించబడడం కాకుండా తన కుటుంబం అంతా రక్షించబడింది. దీని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఎంత ప్రాణం పోయిందంటే కనీసం ఊపిరి లేని స్థితిలో కూడా దేవుడు అద్భుతం చేశాడు. ఆమెను పాడు చేస్తున్నవాడు ఎవడైతే ఉన్నాడో, నేను రా అని పిలిచినప్పుడు, నేను రా అని ఆజ్ఞాపించినప్పుడు, ఓ పరిశుద్ధుడి కుమారుడా నాతో నీకేం పని, నాతో మాట్లాడాడు వాడు. తెలుసా? ఓ పరిశుద్ధుడి కుమారుడా నాతో నీకేం పని అని నాతో మాట్లాడాడు. నువ్వు ఆమెను విడిచిపోతావా అనేసి నేను మాట్లాడాను. ప్రాణం పోయిందండి. ప్రాణం పోతున్న వ్యక్తిని అక్కడ ప్రాణం పోతూనే తీసుకొచ్చారు. ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఇక్కడ పడేసిన తర్వాత నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన అద్భుత రీతిగా నన్ను వాడుకొని ఆ బిడ్డ యొక్క ప్రాణం నిలబెట్టడానికి దేవుడు కృప చూపించాడు. దీని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది నా గొప్పతనం కాదు, దేవుని గొప్పతనం. అయితే ఈరోజు ఆరాధనలోని ఏం జరిగింది? ఆరాధనలో ఏం మాట్లాడాడు ఆయన? ఇదిగో నా సంఘాన్ని నేను అలంకరించబోతున్నాను, ఇదిగో నా ప్రియురాలను నేను సిద్ధపరచబోతున్నాను, నా రాకడ సమీపముకున్నది, ఇదిగో తన మహిమతో నింపవలనని రీ బాబా కరవల కందరి వాళ్ళ కబాబా దేవుడు తన మహిమతో నింపుకోవాలని సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడట. ఎందుకంటే మనం ఎలాగున్నామండి? ఎక్కడున్నాం మనము? ఏంటి ఒకసారి చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు. దినములు చెడ్డములు కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనిడి. దీని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి? దినములు చెడ్డవి కనుక, ఏంటండి? దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయొద్దు అంటున్నాడు. ఈ దినములు అపాయకరమైన దినములు, దుర్దినములు, అపాయకరమైన దినములు. ఏంటండి? ఈ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఈ దినాలు చెడ్డవే కనుక నువ్వేం చేయాలి? సమయాన్ని పోనిచ్చుకోవద్దు. సమయం అనక అసమయం అనక ఎడతెగక ప్రార్థన చేయవల. ఓరు బాబా బాబా ఎడతెగక ఏం చేయాలి? ప్రార్థన చేసేవారిగా ఉండాలా. ఏంటి? ఎప్పుడు ఆయన వస్తాడో, ఆయన వచ్చి నిన్ను పిలుస్తాడో తెలియదు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఏంటి? నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధపడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన మధ్యాకాశంకి వచ్చినప్పుడు కడపోర పోతున్నప్పుడు ఏం చేస్తాడండి? రెప్పపాటున ఏంటండి? ఎంతసేపు అండి? రెప్ప ఎంత సమయం కొడుతుందండి? రెప్పపాటు ఇలా కను రెప్పపాటు ఇలా కొట్టిన ఏంటి? జస్ట్ ఇలా కొట్టినంటే మనకు కొట్టినట్టే తెలియట్లేదు. ఏంటి? రెప్పపాటున ఏంటంటే ఉవ్వెత్తున ఎగిరిపోతారట. ఎక్కడికి? ఆయనతో పాటు సిద్ధపడిన ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడిపోతారట. దీని స్తోత్రం. హల్లెలూయా. రెప్పపాటు కాలంలో అందరూ ఏంటి? తన మహిమలో చేర్చబట్టుకు వెళ్ళిపోతారట. దీని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి? అందుకనే దినములు చెడ్డవు గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనిడి అంటాడు. దీని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా. ఏంటండి? మనము ఒకసారి మనం అజ్ఞానం అయిపోతున్నాం, బుద్ధి లేని వారం అయిపోతున్నాం, తెలివి లేని వారం అయిపోతున్నాం. అందుకని అంటాడు కదా దేవుడు మాట్లాడుతాడు తన వాక్యం చేత, నా జనులు జ్ఞానం లేకనే నశించిపోతున్నారని. ఊరూరు కబాబా కందరి బాబా కబాబా నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారండి. నువ్వు నశించిపోయే గుంపులో ఉంటున్నావేమో. ఇప్పుడైనా నశించిపోకుండానట్లు ఇదిగో దేవుని కొరకు, ఆయన రాకడ కొరకు ఉదయ సంఘంలో నువ్వు కూడా చేర్చబడిన వ్యక్తిగా నువ్వు సిద్ధపరచుకోమంటున్నాడు దేవుడు. సిద్ధపరచుకోకపోతే నువ్వు విడవబడిపోతావు. ఏమైపోతావు? విడవబడిపోతావు. దినములు చెడ్డగా ఉన్నాయి. ఏంటి? దుర్దినాల్లో ఉన్నాం మనము. ఏంటి? అపాయకరమైన దినాల్లో ఉన్నాము. ఏ సమయంలో ఏం జరుగుతుందో, ఏం సంభవిస్తుందో మనం ఎరగము. దయచేసి సమయమును నువ్వేం చేసుకోమంటున్నాడు? సద్వినియోగం చేసుకోమంటున్నాడు. దీని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు అజ్ఞానం వల్ల నడుచుకున్నావేమో.
ఏంటి బుద్ధి లేని వాడిగా ప్రవర్తించేవేమో, బుద్ధి లేని దానిగా ప్రవర్తించేవేమో. ఇగో జ్ఞానము కలిగి బుద్ధి కలిగిన వ్యక్తిగా దేవుని కొరకు, దేవుని రాకడ కొరకు సిద్ధపడే గుంపులను ఉండాలని దేవుడు ఆశపడుతూ ఈ మాట చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి నేడే అనుకూలమైతే అనుకూలమైతే ఈరోజే నువ్వు ప్రారంభించు. ఈరోజు నువ్వు ఏం చేయాలి? ప్రారంభించండి. నేడే అనుకూలమైన సమయం గ్రహించి ఈరోజే దేవుని కొరకు సిద్ధపడి ఉండడానికి నువ్వు సిద్ధపరచుకోమంటున్నాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. సమయాన్ని పోనివద్దు అంటున్నాడు. వాయిదాలు వేయద్దు, రేపు మారుదాం, ఎల్లుండి మారుదాం, ఆ పైన మారుదాం అని చెప్పి. ఇదిగో చాలామంది రక్షణలకు రెండమ్మా అంటే ఇక మా ఇంట్లో మా పెద్దవాళ్ళు ఉండిపోరు కదండి, వాళ్ళు ఎప్పుడైనా సరే కాలం చెల్లి వెళ్ళిపోతే తదనంతరం ఏం చేస్తాం, మేము రక్షణలకు వస్తామంటారు. ఈ లోపల కానీ దేవుడు రాకడ వచ్చిందనుకో వాళ్ళ గత ఏమైపోతుంది. ఎవరైనా ఇంకో మంది అంటే కొంతమందిని అడుగుతాను, అమ్మా అందరూ కూడా దేవుడు అంటే ఇంట్రెస్టే కదా, మీరు అందరూ కూడా దేవుని సంధానికి వస్తున్నారు కదా, రక్షణ పొందండి అమ్మా, బాప్తిసం తీసుకోండి అమ్మా అంటే, ఇగో మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలయ్యా, మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలి, పెళ్ళిళ్ళు అయిన తర్వాత మేము దేవుళ్ళలోకి వచ్చేస్తాం. ఈ లోపల కానీ దేవుడు రాకడ వచ్చిందనుకో నీ గత ఏమైపోతుంది? నీ గత ఏమైపోతుంది? నీ విడవడిపోతావు. ఇష్టమే, నేను దేవుని సన్నిధానికి వెళ్తున్నాను, వెళ్తే కుదరదు, రక్షించబడ్డావని ఒక ముద్ర అది లేకపోతేనండి దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయడు. అందు గురించే సమయము దినములు చెడ్డవు కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇదే నాకు అనుకూలమైన సమయం అని, ఈ అనుకూలమైన సమయంలో నేనేం చేయాలి? రక్షించబట్టుకు నా వంతు పాత్రగా నేనేం చేయాలి? నేను ముందుకు వెళ్ళాలి, ఆత్మీయంగా నేను వెదగాలి. ఇగో నేను రక్షణ లేకపోతే నేను రక్షణ బాప్తిసానికి సిద్ధపరచబడాలని చెప్పి గబగబా నీ భక్తిలో ఎంత ఎదుగుతావో అంత ఎదగడానికి కావాల్సిన మంచి అనుభవంతో నువ్వేం చేయాలి? ఆత్మీయంగా ముందుకు సాగడానికి నీ వంతు ప్రయత్నము చేయమని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నేటి దినాల్లో. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటాడు కదా, ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. దీని గురించి ఒక చిన్న మాట బైబిల్ గ్రంథంలో దేవుడు నోవాహుతో మాట్లాడతా, ఇదిగో చితిచారపు మానుతో నిర్మించండి, ఒక కర్రతో నీవేం చేయాలి? ఒక ఓడను నిర్మించమంటాడు. ఎవరిని? నోవాహుని. దాన్ని సిద్ధం చేస్తున్న నోవాహు ఆ చితిసారపు మానుతో ఓడను నిర్మిస్తున్న నోవాహును చూసి చాలామంది ఏం చేస్తారు? అతను చూసి ఒక వెర్రి వాళ్ళకు, ఒక పిచ్చి వాళ్ళకు చూస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక వెర్రోడు రాయుడు ఆరణ్యాల మీద ఈ ఓడ తయారు చేస్తున్నాడంటే ఇక నీళ్ళు లేవు, పాడు లేవు, మళ్ళీ ఓడ తయారు చేయగా మళ్ళీ అంటాడు కదా, ఇదిగో జలప్రళయం రాబోతుంది, ఈ ఓడలోకి మీరు అందరూ ప్రవేశించబడే వారు రక్షించబడతారని సోదు మాటలు చెప్తాడని చెప్పి అతను బ్రతుకున్న దినాల్లో చాలామంది హేళన చేశారు. దీని స్తోత్రం, హల్లెలూయా. ఒక 20 రోజులకు చూశారు నోవాహుని. నోవాహు ఎందుకు చేస్తున్నాడు? దేవుడు మాటకి ఆ దినాలలో నీతిమంతుడైన వాడు ఒక్కడే కనపడేటట్టు నోవాహు కుటుంబము. ఆ నోవాహును బట్టి ఇదిగో నీ కుటుంబం రక్షించాలనుకుంటున్నాను కాబట్టి నువ్వేం చేయాలి? చితిసారపు మరణంతో ఒక ఓడను నువ్వేం చేయాలి? దాని కొలతలు చెప్పాడు, ఎన్ని అంతస్తులు ఉండాలో చెప్పాడు, దాని పరిమాణం చెప్పి దేవుడే ఏం చేశాడండి? నిర్మించమని నోవాహుకు ఆజ్ఞాపించినప్పుడు నోవాహు దేవుని మాటకి విధేయత చూపించి ఒక ఓడను సిద్ధపరిచి ఏం చేశాడండి? ఏం చేశాడండి? ప్రతి జంతువులను, పక్షులను, నేలను ప్రాకు పురుగులను చరరాశులు ప్రతి అన్నింటినీ కూడా ఏం చేశాడు? ప్రాణం ఉన్న వాటిని అన్నింటినీ కూడా నోవాహులకు ఓడలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. నోవాహు కుటుంబం అంతా కూడా ఓడలోకి ప్రవేశించింది. దేవుడే ఆ ఓడ యొక్క తలుపు ఏం చేశాడండి? ద్వారాన్ని మూసివేశాడట. దీని స్తోత్రం, హల్లెలూయా. 40 పగళ్ళు 40 రాత్రులు ఏకదాటగా ఆగకుండా ఆకాశం తెరవబడి విస్తారమైన వర్షం కురిసినప్పుడట భూమి మీద ఆరిన నేల ఎక్కడ కనపడలేదట. దీని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఈ నావ ఏమైపోయిందట? ఆ నీటిలో తేలి నీళ్ళంతా ఆరిపోయినంత వరకు కూడా ఆ నీటిలో ఓడలో ఉన్నటువంటి నోవాహు కుటుంబము ప్రాణులు అన్నీ కూడా తండ్రి మరి అవన్నీ రక్షించబడినట్టుగా మనం చూస్తున్నాం. దీని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నోవాహు దినాల్లో ఏ ఓడనైతే సిద్ధపరిచాడో అదే ఓడను మన కొరకు
ఇదిగో మీరు సిద్ధంగా ఉండండి, ఇదిగో వాడని సిద్ధపరిచి మీరు సిద్ధపడండి అని చెప్పి జనులందరికీ పిలిచి చెప్పినప్పుడు నోవాహును వెర్రివాడుగా చూసిన జనాంగము తర్వాత ఆ జలప్రలయంలో ఏం చేశారండి? వినాశనం వచ్చినప్పుడు కొట్టుకొని పోయారు, ఎవడు మిగలలేదు. అలాగా ఈరోజు చాలామంది సువార్త చెప్తున్నప్పుడు, దేవుని మాట చెప్పి రక్షించబడండి అని చెప్పి ఎవరికైనా చెప్తున్నప్పుడు చాలా హేళన చేసి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరి గతి అటువంటి దాని విషయాన్ని తెలుసుకోవాలా. తెలుసుకోకపోతే ఏమైపోతారు? నశించిపోతారు. తెలుసుకోకపోతే ఏమైపోతారండి? నశించిపోతారు. అందుకనే ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే యేసు ప్రభు వారితో శిష్యులు వచ్చి, ప్రభువా అన్ని మాటలు చెప్పారు కదా, ఇక యుగాంతం గురించి లేకపోతే నీ రాకడ గురించిన సూచనలు ఏటో, నీ రాకడ వస్తున్నప్పుడు జరగబోయే సూచనలు ఒకసారి చెప్తావా నాయన అని చెప్పి యేసు ప్రభువుని అడుగుతారు శిష్యులందరూ కలిసి. ఆ మాట ఎక్కడ ఉంటుందంటే లోకా సువార్త ఉండండి, లోకా సువార్త 24:3 ఆయన ఒలివ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి ఏకాంతంగా వచ్చి, ఏవి ఎప్పుడు జరుగును, నీ రాకడను యుగ సమాప్తిని సూచనలు లేవని మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడనూ మిమ్మల్ని మోసపుచ్చకుండా చూచుకొనండి. అనేకులు నా పేరట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురు మోసపుచ్చెదరు. మరియు మీరు యుద్ధముల గూర్చియో యుద్ధ సమాచారాల గూర్చియో వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనము లేచును, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకొని ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచుదురు. అక్రమం విస్తరించుడి చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించేవాడు ఎవడో వాడే రక్షించబడును. మరి రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్మై లోకమందంతటా ప్రకటింపబడును. అటు తర్వాత గోల్ పెట్టకండి, అంతము వచ్చెను. కాబట్టి ఇక్కడ రాకడ గురించిన సూచనలు చెప్పమంటే యేసు ప్రభు వారు స్వయంగా తన శిష్యులతో ఈ మాట చెప్తున్నాడు అన్నమాట. ఏమని చెప్తున్నాడు? అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని పలువురిని మోసపరుస్తారట. పలువురిని ఏం చేస్తారు? దేవుడి బిడ్డలైన వారిని అనేకులు ఏం చేస్తారట? నేనే క్రీస్తుని చెప్పి అందరిని మోసం చేసే దినాలు వస్తాయి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారాల గురించి మీరు వినబోతురు. మీరు కలవరపడకండి అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యుద్ధము ప్రపంచంలో ఏదో మూల యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధ సమాచారాల గురించి మనం వింటున్నాం ప్రతిరోజు కూడా టీవీ న్యూస్లలో అక్కడనా. ఎందుకంటే అవన్నీ జరుగుతాయి, అవన్నీ జరగవలసి ఉన్నాయి. కాబట్టి అవన్నీ విని మీరు ఏం చేయకూడదు? మీ హృదయంలో ఏం చేయకూడదు అండి? కలవరపడకండి అని చెప్తున్నాడు. అంతేకాదు జనం మీదకి జనం లేస్తారు, జనం మీదకి జనం లేస్తారు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది. అక్కడక్కడ కరువులు వస్తాయి, భూకంపాలు కలుగుతాయి. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభము అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనుషుల మీదకి మనుషులు లేసిపోతారట, జనం మీదకి జనం లేస్తారట, రాజ్యం మీదకి రాజ్యాలు, దేశం మీదకి దేశం లేసిపోతుందట. అక్కడక్కడ కరువులు కరువులు రావట్లేదా? నైజీరియా ప్రాంతాలు అయితే ఆహారం దొరక్క ఏం చేస్తారండి? మట్టిని మెత్తగా పిసుకొని అప్పాలుగా చేసుకొని తింటారండి. మనకి సమృద్ధిగా 3 పూటలు దొరుకుతుంది. అక్కడ కరువుతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. చాలామంది కనీసం వయసు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాకముందే తనువు చాలిస్తున్నారు చాలామంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చచ్చిపోతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కరువులు భూకంపాలు కలుగుతాయి. ఇవన్నీ కూడా వేదనలకి ప్రారంభము అంటున్నాడు. వేదనలకి ప్రారంభము. నా రాకడ బహు సమీపంగా ఉన్నదని చెప్పడానికి ఎన్ని సూచనలు. ఇవన్నీ జరుగుతాయి, అంతము వెంటనే రాదు, కానీ మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు.
అంతము వెంటనే రాదు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదిగో అక్కడ దాని కింద అంటాడు కదా, ఏమంటాడు? అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసిద్దరు, వాళ్ళు చంపుతారట, మీరు నా నామ నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడతారు అంటాడు. దీని స్తోత్రం హల్లెలూయా. మిమ్మల్ని చంపుతారు, ద్వేషిస్తారు. ఏంటి? సకల జనుల చేత మిమ్మల్ని ఏం చేస్తారు? దూషిస్తారు. ఇదిగో ఇవన్నీ జరగవలసి ఉన్నది కాబట్టి మీకు ముందుగానే చెప్తున్నానని చెప్తాడు. అంతేకాదు ఎవరు ఒకరికొకడు అప్పగించుకుంటాడంట. ప్రాణ స్నేహితుడిని కావచ్చు, లేకపోతే బాగా దగ్గర బంధువులే కావచ్చు. ఇక ఒకరికొకరు అభ్యంతరపడి ఒకరు ఏం చేసుకుంటారట? శ్రమకు అప్పగించేసుకుంటాడంట. ఒకరి మీద వాళ్ళకి ఏముండదట? జాలి ఉండదట, ప్రేమ ఉండదట. ఆ టైంలోని ఏంటి? మనుషులకి ఏముండదట? జాలి, ప్రేమ ఏముండదు. ఈ గొప్పలకి లేకపోతే ఏదో ఆ టైంకి అప్పగించుకోవాలి కాబట్టి అప్పగించుకోండి, శ్రమకు అప్పగించుకుంటారట. వీడే తప్పు చేశాడు. ఒకరి ఎరలో ఒకరికి ఏముండదట? జాలి ఉండదట, ప్రేమ ఉండదట, దయ ఉండదట. దీని స్తోత్రం హల్లెలూయా. ఏంటి? అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతం వరకు సహించబడి ఎవడో వాడే రక్షించబడును అంటాడు. దీని స్తోత్రం హల్లెలూయా. అంతం వరకు, ఈ శ్రమ దినాల వరకు, అంతం వరకు అంటే శ్రమ ముగించే వరకు ఎవరైతే సహిస్తాడో వాడే రక్షించబడతాడట. దీని స్తోత్రం హల్లెలూయా. శ్రమకాలం అంటే అది ఏంటి? ఆ శ్రమకాలంలో నీవు కూడా ఒక సందర్భంలో చాలా శ్రమలు అనిపించవచ్చు ఈ భూమి మీద ఉండగా. ఇదిగో అవన్నీ కూడా జరగవలసి ఉన్నది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నీ వంతుగా నువ్వు కొంత శ్రమ అనిపించవచ్చు. ఆ శ్రమను నువ్వు అనిపించినప్పుడు ఏంటండి? నువ్వు అంతం వరకు ఎవడైతే సహిస్తాడో వాడే రక్షించబడతాడని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇక దాని కింద వచ్చిన చూసినట్టయితే ఏమంటాడు కదా? యోధాలో ఉండేవారు కొండలకు పారిపోవాలను, మిద్ది మీద ఉండేవాడు తన ఇంటిలోనికి ఏదైనా తీసుకొని పోవుటకు దిగరాకూడదు, పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుటకు చలికాలం అందైనను విశ్రాంతి దినం అందైనను సంభవింపకుండవలనని ప్రార్థించడి. లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ మీకు కలగలేదు, ఇక ఎప్పుడు కూడా కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరయు తప్పించుకుపోలేడనే విషయాన్ని అక్కడ చెప్తాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇవన్నీ ఏంటండి? దేవుడు రాకడకు ముందు జరగబోయే సూచనలట. దేవుడు రాకడకు ముందు జరగబోయే సూచనలు. అందుకని దేవుడు ఏమంటున్నాడు? ముందుగా హెచ్చరిస్తున్నాడు తన ప్రజల్ని. ఇగో దినములు చెడ్డవు గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోమండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. జాగ్రత్తగా చూసుకోమండి అంటే నీ భక్తి జీవితము ఎలాగుంది నా పట్ల అనే దాని గురించి, నువ్వు ఎలాగున్నావు? నీతిగా బ్రతుకుతున్నావా? న్యాయాన్ని అనుసరిస్తూ నా సన్నిధిలో నిందారహితుడిగా ఉంటున్నావా లేదని ఒకసారి పరిశీలన చేసుకొని నాకు తగ్గ భక్తి నువ్వు చేసిన ఎడలా నువ్వు ఏం చేస్తావు? రక్షించబడతావు. ఎత్తబడే గుంపులో నువ్వు ఉండడానికి కారకుడు అవుతావు అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుని స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అంటాడు కదండి. ఇకపోతే మత్తయి సువార్త 25వ అధ్యాయము 8వ వచనం చూస్తే ఏమంటాడు? బుద్ధి లేని అక్కనికులు మా దివిటీలు ఆరిపోచినవి కనుక మా నూనెలో కొంచెం నూనె ఇవ్వడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకులు మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి ఎదుకు పోయి కొనుక్కుని చెప్పిరి. వారు కొనుక్కొని పోతుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటి తలుపు వేయబడును. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని ఎరగనను మీతో నిత్యముగా చెప్పుచున్నానను. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏంటి? బుద్ధి గల కన్యకల గురించి చెప్తూ, బుద్ధి గల వారి దివిటీల్లో ముందుగానే నూనె ఏం చేసుకున్నారా? సిద్ధపరచుకున్నారట. నూనె దేనికండి? దేవుని అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. దేవుని అభిషేకమే తైలాభిషేకం. ఏంటి? ఈ నూనె తైలాభిషేకం కదా. ఈ తైలాభిషేకం ఎప్పుడు వస్తుంది? నువ్వు ప్రార్థిస్తూ వస్తుంది, వాక్యం చదివితే వస్తుంది, దేవుని యొక్క జ్ఞాపకాలు అంటే ఆయన యొక్క కార్యాలు తలపోసుకుంటూ వస్తుంది దేవుని అభిషేకము. మరి ఆ నూనె
ఇంకో దావీదు అంటాడు కదా, నా గిన్నె నిండు పొర్లుచున్నది. దావీదుకున్న అనుభవం నీలో ఉండాలా. వచ్చేది రావాలా, పోయేది పోవాలా. ఎలా పోతుంది? ఎప్పుడు పోతుందండి అభిషేకము? మన శక్తి అంటే అభిషేకం అంటే ఏంటి? దేవుని శక్తి కదా. ఎప్పుడు పోతుంది? ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారనుకో, వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తే మన నుంచి కొంత శక్తి విడుదలయ్యి వాళ్ళకి వెళ్తుంది అన్నమాట. వాళ్ళకి వెళ్ళినప్పుడు దేవుని శక్తి అంటే దేవుని అభిషేకం ఏం చేస్తుంది? వాళ్ళకి వెళ్ళిన తర్వాత, మన నుంచి వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి హీలింగ్ వస్తుంది అన్నమాట, స్వస్థత వస్తుంది. దీని స్తోత్రం హల్లెలూయా. స్వస్థత వస్తుంది. అప్పుడు మనకేమవుతుంది? మన ఇంట్లో దేవుని శక్తి మన ఒంట్లో దేవుని శక్తి ఏమైపోద్ది? తగ్గుతుంది కదా. మరి తగ్గిన తర్వాత నువ్వేం చేయాలి? ఏంటి, మన ఒంట్లో దేవుడి శక్తి తగ్గిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ మోకాలు వేసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మళ్ళీ దేవుడి శక్తిని మనం పొందుకోవాలి. అందుకనే నా గిన్నె నిండు పొర్లుతున్న అనుభవంలోకి నువ్వేం చేయాలి? వెళ్ళాలి. నిండు పొర్లే అనుభవంలో నువ్వు వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే నిత్యము నువ్వు ఖాళీ అయిపోయిన కొద్దీ మళ్ళీ ఏం చేయాలి? నింపబడుతూనే ఉండాలా. వచ్చేది వస్తుండాలి, పోయేది పోతుండాలా. దీని స్తోత్రం హల్లెలూయా. అనుభవంలోకి ఎవడైతే ఉంటాడో, బుడ్డిలో నూనె లేకపోతే బుద్ధి లేని కణికలు ఎలాగైతే విడబడ్డారో, పెళ్లి కుమారుడు వచ్చినప్పుడట బుద్ధి కలవారు ఆయనతో పాటు ఎత్తపడ్డారట. బుద్ధి లేని వారు వాళ్ళు దివిటీల్లో నూనె లేని కారణం చేత అమ్మవారి దగ్గరికి పోయేలోపే పెళ్లి కుమారుడు వచ్చాడట. తలుపు వేసేసాడట. తలుపు వేసిన తర్వాత, అయ్యా మమ్మల్ని తలుపు తీయమని ఎంతగా వేడుకున్నా మీరెవరో నన్ను ఎరగనని చెప్పి ప్రభువు నిర్దాక్షిణ్యంగా మాట్లాడాడట. యేసు ప్రభు వారు నిర్దాక్షిణ్యంగా వారితో మాట్లాడి ఇంక తలుపు తీయడానికి తన హృదయం కట్టినపరుచుకొని తలుపు మూసేశాడు. కానీ ద్వారం తెరవడానికి ఎంత మాత్రమో ఇష్టపడలేదు. నువ్వు సిద్ధపడితే భూమి మీద ఉండగా నువ్వేం చేయాలి? పరిశుద్ధత కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, ఎప్పుడు దేవుని కార్యాలు తలపోసుకుంటూ నిత్యము ఆయన్ని స్తుతించగలిగినప్పుడే నీవు దేవుని శక్తితో నింపబడతావు, దేవుని యొక్క ప్రభావంతో నింపబడతావు, దేవుని మహిమతో నింపబడతావు. నువ్వు కానీ ఇటువంటి అనుభవం లేకపోతే నువ్వు విడబడే గుంపులో ఉండిపోతావు. ఒకవేళ ఏ కారణం చేత ఈ శరీరం ఉండగా ఈ శరీరంతో నువ్వు పాపం చేసావనుకో, నీ జీవితం పాపమయం అయిపోయింది అనుకో, ప్రభువా నేను పాపం చేశాను ఒప్పుకో. ఏ నాటికి ఆనాడిదే ఎప్పటికప్పుడు ఒప్పుకొని నేను ఏం చేసుకోవాలి? ప్రభు ఎదుటికి వెళ్ళి సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయి. అప్పుడు నువ్వేం చేస్తావు? మళ్ళీ దేవుడు నేను పరిశుద్ధపరుస్తాడు. దీని స్తోత్రం హల్లెలూయా. ఇటువంటి అనుభవం ఎవరికైతే ఉంటుందో వారే దేవుడి దగ్గర దేవుడు మధ్యాకాశానికి ఇప్పుడు వస్తే ఇప్పుడే మనం ఎత్తబడతాం ఆయనతోటి. లేకపోతే మనం ఏం చేస్తాము? విడవబడిపోతాం. అందుకని ఇంకో దగ్గర అంటాడు కదా, ఏమాట అంటాడు? లోకాసువార్త 12:47 చూస్తే, లోకాసువార్త 12:47 తన యజమాని చిత్తం ఎరిగి ఉండియో సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేక దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వారికి కొద్ది దెబ్బలే తగులును. దీని స్తోత్రం హల్లెలూయా. తెలిసి పాపం చేసే వారికి అనేక దెబ్బలట, తెలియక చేసిన వారికి కొద్ది దెబ్బలే. కానీ మనం ఏం చేస్తున్నాము? దేవుడు పరిశుద్ధత ఏంటో మనకు తెలుసు, అయినా మనము తెలిసి చేస్తున్నాం కాబట్టి మనకు అనేక దెబ్బలట. అన్యులు వారికి ఏమి తెలియదు దేవుని గురించి, వారు చేసిన కొద్ది దెబ్బలతో వాళ్ళు తప్పించుకుంటారు. అందుకని ఇక్కడ ఏమంటాడు పై వచనం? అయితే ఏమన్నాడమ్మా? 47 వచనం, తన యజమాని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అంటాడు. తన యజమాని చిత్తం ఎరిగి ఉండి మీరు సిద్ధపడకపోతే అనేక దెబ్బలట, అనేక దెబ్బలు. ఆ దెబ్బలతో పోతే బాగుండు. దెబ్బలు కాకుండా ఏం చేశాడు? ఒకవేళ చిత్త మేరకు కూడా ఆయన చిత్తానుసారంగా మనం బ్రతకలేకపోయామనుకో ఎక్కడ ఉండిపోతాము? భూమి మీద విడబడిపోతాం. భూమి మీద విడబడిపోయిన అందరితోటి కూడా మనం కూడా వాళ్ళు ఎలాగ శ్రమలు అనిపిస్తారు కానీ వాళ్ళతో కలిసి మనం కూడా ఏం చేస్తాము? ఆ శ్రమలు అనుభవించే గుంపులో మిగిలిపోయే పరిస్థితి మనమే కావాలని కోరిని తెచ్చుకుంటాం. అది అవసరం అండి మనకి? అమ్మ వాక్యం అర్థమవుతుందా? అర్థమవుతున్నా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా సరిపోలేదు, గట్టిగా దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ ఇప్పుడు జపనీయ గ్రంథం తీస్తే 2వ అధ్యాయం తీయండి. జపనీయ గ్రంథము 2వ అధ్యాయము. జపనీయ గ్రంథము 2వ అధ్యాయం తీయండి. జకరియా ముందు ఉంటుందమ్మా. 2వ అధ్యాయం మొదటి నుంచి.
ఏం మాట్లాడతాడు తెలుసా? సిగ్గుమాలిన జనం రండి, సిగ్గుమాలిన జనులారా రండి, కూడి రండి. పొట్టి గాలికి ఎగిరినట్లు సమయం గతించుచున్నది. విధి నిర్ణయం కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీద రాకమునిపే, మిమ్మల్ని శిక్షించడికై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే రండి. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి. మీరు వెతికి వినయం గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినము మీరు దాచబడుదురేమో అంటాడు. దిన స్తోత్రం, హల్లెలూయా. మనం దాచబడాలంటే ముందు ఏం చేయాలట? దీనులుగా కనబడాలట. దీనులుగా కనబడి ఆయన్ని వెతికే వారిగా ఉండాలట. మనం దాచబడాలంటే, దేవుని ఉగ్రత దినంలో మనం దాచబడాలంటే ముందు ఏం చేయాలట? దీనులుగా కనబడి దీనులుగా కనబడి ఆయన్ని వెతికే వినయ మనస్సు గలవారై ఉండాలట. దిన స్తోత్రం, హల్లెలూయా. దాని పైన అంటాడు, సిగ్గుమాలిన జనులారా రండి, కూడి రండి. పొట్టు గాలికి ఎగిరినట్లుగా సమయం గతించిపోతుంది అంటున్నాడు. పొట్టు ఏమిటండి? గాలికి ఎగిరినట్లుగా సమయం అంతా ఏమైపోతుంది? గతించిపోతుంది. ఇంకా సిగ్గుమాలిన పనులు ఇంకా చేస్తారా? ఎంతకాలం మిమ్మల్ని సహించను? ఇదిగో రండి, ఇప్పుడైనా రండి అంటున్నాడు. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరినట్లు సమయం అంతా గతించిపోతుంది. విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి అంటున్నాడు. రాకమునిపే మీరేం చేయాలి? కూడి రండి అంటున్నాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. ఇది నా మాట కాదు కదా. నా మాటనండి, నా మాట. ఎవరైతే దేవుని చిత్తం ఎరిగి కూడా వారి ఇష్టానికి బ్రతుకుతారో, దేవుని చిత్తం తెలుసుకోకుండా వారి సుఖం కోసము, వారి సంతోషం కోసము దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి జీవిస్తారో, అటువంటి వారి గురించి సిగ్గుమాలిన జనాంగములారా కూడి రండి, కూడి రండి అని చెప్తూనే పొట్టు గాలికి ఎగిరినట్లుగా సమయం అంతా గతించిపోతుంది. మీకు సిగ్గురాదా అంటున్నాడు దేవుడు. మీకు ఇంకా సిగ్గురాదా? సమయం అంతా గాలికి ఎగిరిపోయినట్టు అయిపోతుంది కదా, ఇంకా మీరు సిగ్గుపడరా? ఎంతకాలము? ఇదిగో నా రాకడ వస్తే, నా ఉగ్రత దినం వస్తే మీరు దాన్ని తట్టుకొని మీరు తాళగలరా, మీరు నిలవగలరా అని దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. మీరేం చేయాలి? ఆ హెచ్చరిక మనం లోబడుతూ భయపడుతూ ముందుగానే సిద్ధపడే వారిగా ఉండాలనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దిన స్తోత్రం, హల్లెలూయా. అక్కడ అంటాడు, మత్తయి సువార్త 3:5 నుంచి మనం చదువుకున్నట్టయితే చదవద్దు కానీ, ఆ సద్దుకాయల్ని అలాగపోతే ప్రధాన యాజకుల్ని పరిచారకుల్ని ఉద్దేశించి మాట్లాడతాడు. ఎవరు? యేసుప్రభు వారు. సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి మిమ్మల్ని ఎవడు తప్పించగలవాడు ఎవడు అంటున్నాడు. దిన స్తోత్రం, హల్లెలూయా. రాబోయే ఉగ్రత నుండి, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించేవాడు ఎవడు అంటున్నాడు. మిమ్మల్ని తప్పించేవాడు. ఇంకా మారరా? మీరు మీ బతుకులు మార్చుకోరా? నా కొరకు నువ్వు సిద్ధపరచుకోవా? నా చిత్తమరికి మీరు నడుచుకోరా? మీ భక్తి అనుభవాల్లో, నా విషయమే మీ భక్తి అనుభవాల్లో మీరు ఏం చేయాలి? మెరుగు చేసుకొని మిమ్మల్ని మీరు దిద్దుకోరా అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే సర్ప సంతానమా, ఆ సద్దుకాయలు ప్రధాన యాజకులు వాళ్ళు ఉద్దేశించి మాట్లాడుతూ అంటాడు కదా యేసుప్రభు వారు. ఇదిగో సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించేవాడు ఎవడు అంటున్నాడు. రాబోయే ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించేవాడు ఎవడు? ఇదిగో ఇప్పుడైనా మారరా అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక దినములు చెడ్డము కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. చదవమ్మా. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా ఏం చేసుకోమంటున్నాడు? చూసుకొనండి. మరొకసారి చదవమ్మది. దినములు చెడ్డము కనుక అంటున్నాడు. ఇక్కడ చూసే ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు. దినములు చెడ్డము కనుక అంటూనే ఏమంటాడు? మీరు సమయమును పోనిస్తున్నారేమో, సమయమును పోనీయొద్దు, సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోనండి. దిన స్తోత్రం, హల్లెలూయా. దినములన్నీ చెడ్డవే.
దినములన్నీ ఏంటి? చెడ్డవి. సమయాన్ని అంతా పోగొట్టుకుంటున్నారు, మీరు వ్యర్థంగా గడుపుతున్నారు. ఏంటి? వ్యర్థంగా గడుపుతున్నారు. కాబట్టి ఇదిగో అజ్ఞానుల వలె జ్ఞానులు కాకండి. ఏంటండి? అజ్ఞానులు అని చెప్పాడా? జ్ఞానులు అని చెప్పాడండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనిడి అంటున్నాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. మిమ్మల్ని ఎప్పుడైనా మీరు జాగ్రత్తగా చూసుకోరా? ఇంకా అజ్ఞానం వల్ల మీరు ఇప్పుడు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఏంటి? దినములు చెడ్డవైపోయాయి, దినములన్నీ చెడ్డవి కనుక మీరు సమయాన్ని ఏం చేస్తున్నారు? పోనిస్తున్నారు అని చెప్తూ దేవుడు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ హెచ్చరిస్తున్నాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మీరు మారరా? దినములన్నీ చెడ్డ దినములు, అపాయకరమైన దినములు, ఏంటి? దుర్దినములు. ఏంటి? ఎవరిని అపవాది ఎవరిని మింగుతున్నా, ఎవరిని లాగివేద్దునా అనే మరి అపాయకరమైన దుర్దినాల్లో ఉన్నావు. కాబట్టి నువ్వేం చేసుకోవాలి? నువ్వేం చేసుకోవాలి? అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వలె నువ్వేం చేయాలి? నడుచుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఎందుకు నడుచుకోలేకపోతున్నాము? సమయాన్ని నువ్వేం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోమంటున్నాడు. ఎంత సమయం ఉంది? ఎంత డ్యూటీ చేసినా 1 గంట. ప్రభువా, ఈరోజు దినచర్య ఏదైతే నువ్వు చేసావో, ఎవరితో మాట్లాడావో, ఏ రీతిగా ఉన్నావో, ఎలా ప్రవర్తించావో, నీ మాట పొదుపుగా ఉందో లేదో, ఇవన్నీ ఒకసారి పరిశీలన చేసుకొని ప్రభు ముందుకు పోయి, నేను ఎవరినైనా బాధ పెట్టినా, నా ప్రవర్తన నీ దృష్టికి అనుకూలంగా లేకపోయినా, ఇగో తండ్రి నేను పాపంలో పడో, చెడుగులో పడో, అసహ్యమైన కార్యాలు చేశానేమో, ఎక్కడైనా సరే నీ దృష్టికి ఆయాసకరంగా బ్రతకనేమో, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ దీనురాలను జ్ఞాపకం చేసుకో, ఈ దీనుని జ్ఞాపకం చేసుకొని ఎవరికి వారే పరిశీలన చేసుకొని జ్ఞానం గలవారి వలె, ఏంటంటే అజ్ఞానం వల్ల కాకుండా జ్ఞానం గలవారిగా ఏం చేయాలి? ప్రభువుని అడుగుతూ ప్రభు దగ్గర ఏం చేయాలి? కృప పొందిన వారి వలె ఏంటి? దీనుడిగా సన్నిధిలోకి మీరు కనబడవాలని దేవుడు కోరుకొనిచున్నాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. దినములు చెడ్డము కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనిచ్చు, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోమని దేవుడు ఈ దినాల వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం ద్వారా నేను ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి నేడే అనుకూలమైతే ఈరోజే నేడు అనుకూలమైన దినం అని చెప్పి ఈరోజే నువ్వు ఏం చేయాలి? దేవుని వాడిగా, దేవుని దృష్టి పెట్టుకొని, దేవుని మనిషిగా నువ్వు ఏం చేయాలి? దేవుడి పక్షపు నిర్ణయాలు నువ్వు తీసుకోగలగాలి. దేని స్తోత్రం, హల్లెలూయా. మనం తీసుకోలేకపోతే మనం ఏమైపోతాం? అజ్ఞానుల వలె ఏంటి? దుర్దినాల్లో ఉండి ఆ దుర్దినాల్లో కూడా మనం కూడా ఆ దినాల్లో మనం కలిసిపోయి ఏం చేస్తాం? నశించిపోయి వారి గుంపులో మనం ఏమైపోతాం? వెళ్ళిపోతాం, నశించిపోతాం. దేని స్తోత్రం, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం చూస్తే ఒక మాట అంటాడు. ఏ మాట అంటే తెలుసా? అపవాదికి దానికి కొంచెం ఇంకా చదవండి, నేను చెప్తే బాగోదు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత 12వ అధ్యాయం 12వ వచనమా? అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పు. చాలా. దేని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ భూమి మీద భూమి సముద్రమా మీకు శ్రమ అని చెప్తూనే అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని క్రోధము గలవాడై మీ వద్దకు దిగివచ్చి ఉన్నాడని మీతో చెప్పుచున్నానని ప్రకటన గ్రంథంలో దేవుడు అపవాదిని ఉద్దేశించి మాట్లాడతాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. వాడికి భూమి మీద కొంత సమయం ఉంది. ఈ సమయం గతించిపోయే దినము ఆసనం అయిపోతుంది. ఎందుకంటే ఇది దీని స్తోత్రం, హల్లెలూయా. అపవాదికి భూమి మీద కొంచెం సమయం ఉందట. అందు గురించి వాడు ఏం చేస్తాడట? ఎవరు మింగిదినా, ఎవరు మాట వేసి ఎవరు లాగేద్దామా అని చూస్తాడట. దీని స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్కసారి ఇంకా నేను అది రిఫరెన్స్ రాయలేదు కానీ ఏర్పరచబడిన వారు సైతం కూడా ఏం చేస్తాడట? తన ఉచ్చులో లాగేసుకుంటాడట. ఏర్పరచబడిన వారు సైతం అంటే ఇంకా పిలవబడేవారు, ఏర్పాటు చేయబడేవారు, అసలు దేవుని బిడ్డలుగా దేవుడు కొంతమంది రక్షించే వాడిని సైతం కూడా ఏం చేస్తారట? పాపంలో లాగేసి వాడు ఉచ్చులోకి వేసుకొని లాస్ట్కి వాడిని కూడా వాళ్ళతో ఆ దుష్టుడితో తీసుకొని పోతాడట ఈ అపవాది. అందు గురించి మీరు చాలా జ్ఞానం కలిగి ఏం చేయాలట? జ్ఞానం
జ్ఞానం కలిగి ఏం చేయాలట? ఉండమని దేవుడు వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు? వాడి సమయం చాలా కొద్దిగా ఉందట. వాడి సమయం ఏంట? చాలా కొద్దిగా ఉందట. ఈ కొద్ది సమయంలో నేను ఏమైనా చేయొచ్చు. అందుగురించి నువ్వు చాలా జ్ఞానం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్కసారి నిన్ను ఆకర్షించుకోవడానికి ఏం చేస్తాడు? నీకు ముందే ఎరేస్తాడు. ఎరలో చిక్కబడ్డావా ఏంటి? పాపంలోకి నిన్ను నడిపించి ఏం చేస్తాడు? నీ జీవితం పాపమయం చేసి వాడి దగ్గర లాగేసుకుంటాడు నేను. ఏంటి? పరిశుద్ధునిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీకు ముందు ఎరేసి ఏం చేస్తావు? ఎరకి నువ్వు ఏంటి కమిట్ అయ్యావా, నీ బతుకంత ఏమైపోతుంది? పాపమయం అయిపోతుంది. ఎందుకంటే వాడి సమయము కొద్దిగా ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు మళ్ళీ ప్రార్థన చేస్తాను నీకు. ఇక్కడ మీరు గమనించాలి. ఏంటంటున్నాడండి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్పాను ఇక్కడ? వాడి సమయం భూమి మీద కొద్దిగా ఉంది. అందుకొంచెం వాడు ఇంకేమైపోతాడు? రెచ్చిపోతాడు. కాబట్టి నువ్వేం చేయాలి? వాడు వాడి సమయం కొంచెమే ఉందని తెలుసుకొని బహుక్రోధము గలవాడే మేము మీ ఎద్దకు వస్తాడనే విషయాన్ని ఇక్కడ దేవుని లేఖనం చెప్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడు మీ దగ్గరకు వస్తాడు. వాడి సమయం కొద్దిగా ఉంది, ఏదో రకంగా నేను లాగేద్దామని వాళ్ళు కలిపేసుకుందామని నీ జీవితం పాపమయం చేసి వాడితో పాటు నాశనానికి తీసుకుపోదామని చూస్తాడు. కాబట్టి చాలా జ్ఞానం కలిగి మీరు ప్రవర్తించాలని దేవుడి పిల్లల్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటాడు, మొదటి పేతురు రాసిన పత్రిక తీయండి. మొదటి పేతురు 5వ అధ్యాయము, మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. మీ విరోధి అయిన అపవాది గద్దించి సింహం వలె ఎవరిని మిగుతున్నా ఎవరిని లాగివేతున్నా అని చూస్తున్నాడట. ఏం చేస్తున్నాడంట? మన విరోధైన అపవాది ఈ అపాయకరమైన దుర్దినాలను ఉన్నాం కాబట్టి, ఈ దినాలు చెడ్డవు కాబట్టి మీ విరోధి అయిన అపవాది గద్దించి సింహం వలె ఎవరిని మింగుతున్నా ఎవరిని లాగివేతున్నా అన్నట్టుగా చూస్తున్నాడట. వీడు చూస్తున్నాడు కాబట్టి వాడు చూస్తున్నాడనే విషయాన్ని నువ్వు గ్రహించకముందే ఏం చేస్తావు? నీకు తెలియకుండా వాడు ఉచ్చులో పడిపోతావు. నీకు తెలియకుండానే వాడు ఉచ్చుల్లో ఊరిలో పడిపోతావు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఎప్పుడు కూడా ప్రార్థన జీవితం కలిగి సమయం అనక అసమయం అనక నిత్యము ప్రార్థన చేస్తూ నా సన్నిధిలో మీరు కనబడవాలని నేను మిమ్మల్ని కోరుకొనిచున్నానని దేవునితో మాట్లాడుతున్నాను. ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే, వాడి నీ ముందు పొంచి ఉన్నవాడు ఎవడైనా సరే తేటగా వాడి యొక్క ప్రవర్తన, వాడి యొక్క తీరు, వాడి ఆకారమును స్పష్టంగా ఆ ప్రార్థనలో చూపిస్తాడు. కాబట్టి నువ్వు విశ్వాసం గలవాడవైతే నువ్వేం చేస్తావు? ఆ క్షణమే వాడిని బంధించినప్పుడు అపవాదిని ఎదురించుడు వాడు మీ అద్దరు నుంచి పారిపోనని దేవుని వాక్యం ఉంది. కాబట్టి వాడిని గట్టిగా గద్దించగా ఏం చేస్తాడండి? వాడు పారిపోతాడు. నేను ఒక్కనే కదండి, వాడు బలవంతుడు కదా, ఎలా పారిపోతాడంటే ఈ లోకంలో ఉన్నవాడిని కట్టి నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్పవాడు చూసి నాలో ఒకడున్నాడు, నేను ఒక్కను కాదు, నాలో ఒకడున్నాడు బలవంతుడు, నిన్ను చూపించకూడదు. నీలో ఉన్నవాడిని ఎప్పుడైతే నీలో ఉన్నవాడిని ఎప్పుడైతే చూశాడో వాడు ఏమైపోతాడో? నీ ముందు నిలవలేకుండా పారిపోతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి నీలో ఉన్నవాడిని చూపిస్తున్నావా? నీలో ఉన్నవాడిని బలం ఎంతో తెలుసుకున్నావా? నీలో ఉన్నవాడి యొక్క ప్రభావం ఎంతో తెలుసుకున్నావా? ఆయన ముందు ఎవడైనా నిలవగలడా అనే విషయాన్ని నువ్వు తెలుసుకొని నువ్వేం చేయాలి? ఆయనకు తగ్గట్టుగా నువ్వు దేన్నైనా ఎదుర్కోగలిగే జ్ఞానవంతురాలుగా నిన్ను సిద్ధపరచుకొని ప్రార్థన జీవితం కలిగిన వాడి వలె నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు ఏ రకంగా వాడు ఆపద వాడి వైపు లాక్కోవడానికి ఏ రకమైన ఉచ్చేస్తాడో తెలీదు, ఎలా లాక్కుంటాడో తెలీదు. ఎలా లాక్కుందామని ప్రయత్నం చేసి నువ్వేం చేయాలి? చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. చివరిగా ఆఖరిగా ఒక మాట చెప్పి ముగించాలనుకుంటున్నాను. 2 పేతురు 3వ అధ్యాయము 12వ వచనం చదవండి అమ్మ ఒకసారి. ఆగా అమ్మ ఆగ. ఆకాశములు బాగా చదవాలి.
రవులుకొని ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి కనుక ఆకాశములు రవులుకొని పోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కనిపెట్టచ్చు, దాన్ని ఆశతో అపేక్షించచ్చు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. దినస్తోత్రం, హల్లెలూయా. ఏంటి పంచభూతాలు ఏమైపోతాయంట? మిక్కుటమైన వేంద్రముతో ఏమైపోతాయంట? మైనం వలె కరిగిపోతాయట. మైనం వలె, అది రాయలేదు కానీ రెఫరెన్స్, మైనం వలె కరిగిపోతాయట. ఏంటి అంతే కదట. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆకాశము రగులుకొని లయమైపోయినట్టు పంచభూతములని మహావేంద్రముతో కరిగిపోతుందట. పంచభూతాలు అంటే గాలి, నిప్పు, నీరు, ఏంటండి ఇవన్నీ పంచభూతాలండి. ఇవన్నీ ఏమైపోతాయి? మహావేంద్రముతో ఏమైపోతాయంట? చాలమ్మా, మహావేంద్రంతో ఏమైపోతాయట? కరిగిపోతాయట. దేవుడు రాకడక ముందు ఇవన్నీ రాకడ వస్తుందంటే ఇవన్నీ ఏమైపోతాయంట? కరిగిపోతాయట. అంతేకాదు, దీన్ని దృష్టిలో పెట్టుకొని దేవుడి దినపు రాకడ కొరకు మీరందరూ ఏం చేయాలి? కనిపెట్టుకొనొచ్చు, దానిని ఆశతో అపేక్షించచ్చు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను అంటాడు. దినస్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు? దేవుడు రాకడను గుర్తు పెట్టుకొని దానికోసం కనిపెట్టుకునే వారిగా ఉంటూ మీ పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను అంటాడు. ఎంతో జాగ్రత్త కలిగిన వారై ఉండమంటున్నాడు మనల్ని. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటి? మంచి ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఉండగలుగుతున్నామా? భక్తి విషయంలో ఎప్పటికప్పుడు మీరు పరిశీలన చేసుకోవాలి. భక్తితో పాటు నీ ప్రవర్తన ఎలాగుందో ఎప్పటికప్పుడు సరిచూసుకున్న తర్వాత ముందు నేను ఎలాగున్నాను, నాలో ఎందుకు ఈ తెలియని మార్పు, కొత్త మార్పు ఎందుకు వచ్చింది, నా ప్రవర్తన ఇది కాదే, నా దేవుడు ఇది నేర్పలేదే, ఇదిగో నేను ఇలా ప్రవర్తిస్తున్నాడేంటి, ఇదిగో నా దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా నేను ఇలా ప్రవర్తిస్తున్నాను. నీ ప్రవర్తన నీకే ఏం రావాలండి? నీకు అనిపించినప్పుడు వెంటనే సరి చేసుకోవడానికి నువ్వు ఏం చేయాలి? ప్రయత్నం చేయగలగాలి. దినస్తోత్రం, హల్లెలూయా. ఒక్కోసారి మనం కాని ప్రవర్తన ఏంటి? అసలు నేను ఇప్పుడు అమ్మ నాన్న ఉన్నారు, మనల్ని ఒకలాగా పెంచుకొచ్చారు, వారు మంచి నడవడిక నేర్పించారు, మంచి ప్రవర్తన ఏంటండి, మనకి మంచి ప్రవర్తనతోటే మనల్ని పెంచుకొచ్చారండి. పెంచుకొచ్చిన తర్వాత మనం వాళ్ళు పెంచిన ప్రవర్తన మంచి నడవడిక మనలో కనబడకపోతే, అరే నేను వీళ్ళు ఎలా పెంచలేదే, నేను మంచి ప్రవర్తనే వీళ్ళకి నేర్పించాను, మంచి నడవడికే వీళ్ళు నేర్పించాను, మంచిగానే వీళ్ళు చూసుకున్నాను కదా, వీళ్ళు అన్నీ మంచి చేసినప్పటికీ కూడా వీళ్ళ ప్రవర్తన ఏంటి ఇంత బాధాకరంగా ఉంది, ఇంత మరి నేను మెచ్చుకునేటట్టు నాకు వీళ్ళ ప్రవర్తన నాకు సంతోషం కలగలేనట్టు ఉందని చెప్పి నీ మూలంగా ఈ లోకపు తల్లిదండ్రులు బాధపడే పరిస్థితి ఎలాగైతే వస్తుందో, నీ పర్లోకపు తండ్రి ఏం నేర్పాడు? ప్రవర్తన విషయంలో ఏం నేర్పాడండి? నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించంటాడు. నిన్ను ఎంతగా ప్రేమించుకుంటావో నీ పొరుగు వాడిని కూడా అంతే ప్రేమించమంటాడు. దిన స్తోత్రం, హల్లెలూయా. నిన్ను ద్వేషించే వారి కొరకు ఏం చేయమంటాడు? ప్రార్థన చేయమంటాడు. ద్వేషించే వారిని ద్వేషించొద్దంటాడు. ఏంటి నీ శత్రువులకి నీ ఇంట చేర్చుకొని భోజనం పెట్టమంటాడు. ఇది కదా మనం నేర్పించింది. నీ శత్రువుని నీ ఇంట చేర్చుకొని భోజనం పెట్టమంటాడు. పెట్టగలమా? అలాంటివి మనం చేయగలమా? ఇవన్నీ దేవుడు మనకు నేర్పించినటువంటి మంచి ప్రవర్తన కదా. అరే భోజనం దాకెళ్ళొద్దండి, వాళ్ళతో సమాధాన పడలేం, వాళ్ళతో ముఖం చూడండి, ముఖాలు చూసి మాట్లాడలేం కదా. మాట్లాడగలమా? నాకు బాగా తెలుసు, బాగా చెప్తుంది. దినస్తోత్రం, హల్లెలూయా. దినస్తోత్రం గట్టి చెప్పండమ్మా. ఎందుకంటే చాలామంది కునుగుతున్నారు కదా, కొద్దిగా ఉద్యోగం రగిలించాలండి. ఎందుకు చెప్తున్నానంటే ఇంకా ఆఖరికి వచ్చేసాము. దేవుడు ఎందుకు తన బిడ్డల పట్ల ఇంతగా ఆవేదన చెందుతున్నాడంటే, దినంలో చెడ్డగా ఉన్నాయి నా కుమారులారా, మీ సమయమును పోనిస్తున్నారు, సమయాన్ని అంతా దొలిపోతుంది, సమయం పోనిస్తుంది కానీ మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు మీరు ప్రార్థన చేయలేని దినాలు సరిపోయాయి. అవి ఇప్పటిదాకా సరిపోయాయి, కానీ ఇక్కడి నుంచి ప్రార్థన చేసే ప్రతి దినము ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. నీ భక్తిని నేను ఏం చేసుకోవాలి? ఇంకను పెంపొందించుకోవాలి. నీ ప్రవర్తన విషయంలో సరి చేసుకోవాలనే విషయాన్ని ప్రభు చెప్తూ, ఎందుకంటే జ్ఞానుల వలె ఉండాలి, అజ్ఞానుల వలె ఉండకూడదు. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అపవాదికి కాలము సమయము
కొంచెంగా ఉంది. ఆడు ఎవరిని మింగుతున్నా అని చెప్పి గద్దించి సింహం వలే ఎవరు లాగివేతున్నా అని చెప్పి మాటి వేస్తున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండకపోతే వాడు ఏం చేస్తాడు? తనలో ఏర్పాటు చేయవారిని సైతం కూడా ఏం చేస్తాడు? తనలో లాగేసుకుంటాడు, తన గుంపులో కలిపేసుకుంటాడు. మీరు వాడు గుంపులో ఉండడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకోలేదు, కానీ మీరందరూ నా సొత్తు, నా పిల్లలై ఉన్నారు. అందు గురించి మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి ఈరోజు నేను ఈ మాటను బట్టి నీతో మాట్లాడుతున్నాను. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి స్థలం వచ్చినట్టయితే ప్రార్థన చేసుకుందామండి. దయచేసి స్థలం వచ్చినట్టయితే ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ఎవరికి వారే పరిశీలన చేసుకుందాం. అయ్యా, మీ భక్తి ఎలాగుందో ఎవరికి వారే. నా భక్తి ఎలాగుంది ప్రభా? ఇగో నువ్వు ఇప్పుడు దాకా ఏ వాక్యం అయితే చెప్పావో ఆ వాక్యాన్ని తగినట్టుగా నా జీవితం లేదు, నా భక్తి జీవితం లేదు, ప్రార్థనా జీవితం లేదు, నా ప్రవర్తన సరిగా లేదు. ఎక్కడ పడిపోతున్నాను, ఎలా పడిపోతున్నాను నాకు తెలియకుండా పడిపోతున్నాను ప్రభా. ఇక ఇలాగే ఉంటే ప్రభా, సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే, నేను దుర్దినాల్లో అపాయకరమైన దినాల్లో ఉన్నానన్న సంగతి నేను గ్రహించకపోతే, మరి నేను వాడు ఉచ్చులో పడిపోతాను. వాడు నన్ను లాగేసుకుంటాడు ప్రభా. వాడు ఉచ్చులో పడిపోతాడని తెలిసే ముందే నాతో మాట్లాడావు. కాబట్టి ఇదిగో ప్రభా, నీకు తగ్గ కుమారుడిగా నేను ఇక్కడి నుంచి నేను జీవిస్తాను. నన్ను నీ కోసం కట్టుకుంటాను. భక్తిలో నేను ఎక్కడైతే వెనకబడిపోయానో ఆ ప్రాంతాల్లో మళ్ళీ నేను సరి చేసుకుంటానని మంచి తీర్మానంలోకి రావాలి. మీరందరూ కూడా మంచి తీర్మానంలోకి రావాలా. ఊరి మలా రియాలా రియాందరి మీక బాబా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మంచి తీర్మానంలోకి రండి. దయచేసి తల వంచినట్టయితే ప్రార్థన చేసుకుందామండి. తల వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.